శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతి నమ. వచన సుందరకాండం 4వ రోజు పారాయణం. 3వ రోజు పారాయణం ఆఖరిలో ఏమిటంటే ఎపిసోడ్ 9లో చెప్పుకున్నది సీతా దర్శనంతో ఆనందభరితుడై రామలక్ష్మణులు నమస్కరించి ఆ మహావీరుడు ఆకుల చాటున దాగి ఉనియుండాను. అక్కడ దాకా చెప్పుకున్నాం. దాంతో 3వ రోజు పారాయణం సమాప్తమైంది. ఇప్పుడు 4వ రోజు పారాయణం ప్రారంభం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఆ విధముగా హనుమంతుడు పూలతో నిండిన వృక్షంలో గల ఆ వనమునందు అంతలను గాలించుతూ సీతాదేవిని గుర్తించినంతలో వేకుజామయ్యను. వేదాంగముల యందు నిష్ణాతులను ప్రముఖ యజ్ఞములను చేసిన వారును అయిన బ్రహ్మరాక్షసులు ఆ వేకుజామును కావించుతున్న వేదఘోషలను హనుమంతుడు వినిను. పిమ్మట మంగళవాద్యములతో దశకంఠుని అతని అనుచరులు మేల్కొల్పిరి. మధోన్మత్తుడైన రావణుడు సీతాదేవిపై తన కామాతిరేకమును అణుచుకొనలేక సర్వాలంకార భూషితుడై అశోకవనమున ప్రవేశించాను. సాటిలేని దుస్సాహస కార్యములు చేయవాడును అమిత బలపరాక్రమశాలియో అశోకవన ద్వారములకు చేరినవాడును ఆ రావణుని వానరోత్తముడైన హనుమంతుడు చూచెను. సుగంధ తైలములతో తడుపబడిన అనేక కరదీపికలను ధరించి స్త్రీలు ముందు నడుస్తూ ఉండగా అంతటను వ్యాపించిన వాటి వెలుగులలో అతడు తేజరిల్లుతూ ఉండను. అతనిలో కామము, గర్వము, మదము పెరిగి ఉండను. అతని విశాల నేత్రములు కుటుంబంలో ఎర్రబారిండను. అతడు ధనస్సును ధరింపగా సమక్షమున నిలిచిన మన్మధుని వల్లెను ఉండను. మదింపబడిన అమృతపు నురుగు వలె స్వచ్ఛమై నిర్మలమైన అతని ఉత్తరీయము జారి కేయూరమునందు చిక్కుకొనను. దానిని అతడు విలాసముగా లాగుచూడని అట్టి రావణుడు సమీపించుతుండగా హనుమంతుడు ఆకులతో నిండిన కొమ్మపై ఒదిగి దట్టమైన పత్రపుష్పములచే కప్పబడిన వాడై అతన్ని పరికించి చూడసాగాను. నలుదిశలా పరికించి చూస్తున్న కపివరుడు రూపయౌవన సంపన్నులైన రావణుని ప్రియ వరపత్నులను గాంచెను. మహాబలశాలియు విశ్రవసుని పుత్రుడైన రావణుని హనుమంతుడు చూచెను. మహాబాహువైన ఈ రావణుడు లంకాపురం నందని మహాప్రసాదంలో శయనించుండగా ఇంతకు ముందే చూచివింటని అతడే ఇతడు అని భావించి దివ్య తేజోమూర్తి అయిన మారుతి కొంచెము కిందికి దిగాను. మహాతేజశాలి అయినను హనుమంతుడు ఆ రావణుని తేజస్సు ముందు నిలవజాలిన వాని వలె అతని చేష్టలు గమనించుటకై అంటే ఎవరిని కనపడకుండగా ఆకుల దాటిని ఒదిగి ఉండను. రావణుడు సీతాదేవిని చూడదచ్చిన వాడై ఆమెను సమీపించాను. రావణుని రాకను చూచి సీతాదేవి పెనుగాలికి అరటి చెట్టు వలె కంపించాను. సీతాసాధ్వి తన తొడలతో ఉదరమును బాహువులతో వక్షస్థలమును కప్పుకొని ముడుచుకుని ఏడ్చుతూ కూర్చున్నాడు. కఠోరమైన వ్రతదీక్షలో ఉన్న సీతాదేవి కటిక నేలపై కూర్చుని ఉండను. సీతాదేవి ధార్మిక సాంప్రదాయములకు కుదురైన ఉత్తమ శీలములు గల జనకరాజ్యవంశములందు పుట్టినది. వివాహ సంస్కార ఫలముగా ఆమె పవిత్రమైన ఇక్ష్వాకు వంశమున మెట్టినది. మరిన వస్త్రధారణాది దుస్థితులలో ఉన్నను ఈ జానకి ఇప్పుడు దుష్కలముల మెట్టినదా అన్నట్టుగా ఒప్పుచూడని నిరాధారంగా వచ్చిపడిన అపవాదుల వలన దెబ్బతిన కీర్తి వలెను పాఠనము లేకపోవటచే మిక్కిలి శిథిలమైన వేదాది విద్యల వలెను ఆమె సుందరాంగియు రత్నఖచిత హర్మ్యంలో నివసింపదగినది అయిన సీతాదేవి అప్పుడే పెకలింపబడి ఎండవేడికి కమిలిపోయిన తామరతూడుల వలె ఉండని. ఆమె ఉపవాసములతో, శోకముతో, ఆలోచనలతో, భయముతో, వాయుమాత్రాహారముతో తపోవ్రత నియమములను పాటించుతూ మిక్కిలి క్షీణించి కృషించి దీనదశలో ఉండను. దుఃఖార్తైన సీతాదేవి అంజలి ఘటించి శ్రీరాముని వలన రావణులకు పరాహం కలగవలనని నిండు మనస్సుతో కోరుకొనుచు అందమైన రెప్పలతో కొనలేని ఎర్రగను మధ్యన తెల్లగను ఉండి విశాలమైన నేత్రములు గల సీతాదేవి తనను రక్షించు వారి కొరకై నలుదిశలా పరికించుతూ దుఃఖించుతూ ఆమె శ్రీరామునే తన సర్వస్వంగా భావించి పతివ్రతా ధర్మం నడుపుతూ ఉండని. రావణుడు చావు మూడిన వాడై సాధ్యైన ఆ మైథిలిని ప్రలోభ పెట్టసాగాను. పతివ్రతయు తపోనిష్ఠలో ఉన్నదయు దుఃఖితయు దీనురాలను అయి ఉన్న ఆ సీతాదేవికి రావణుడు హస్తము
హస్తముఖాది సంజ్ఞలతో మధుర వచనముల ద్వారా తన మనోభావం ప్రకటించను. ఓ సుందరి, నాకు భయపడి నీ శరీరాన్ని కుదించుకుంటున్నావు. సద్గుణ సంపన్న, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను ఆదరింపము. నా వల్ల నీకు ఏమాత్రం భయం అక్కర్లేదు. బలాత్కారంగా పరస్త్రీలను అపహరించుటకు పొందుటకు రాక్షసులకు అన్ని విధములుగా స్వధర్మం. సహజముగా నేను కామాతులను. మన్మధుడు నాలో కామవికారములను ఎంత రెచ్చగొట్టినను నాపై ప్రేమలేని నిన్ను తాకనే తాకను. అనగా నీవు రామునికి మాత్రమే ఇష్టపడుతుంటేవి, కావున నేను నిన్ను తాకను. ఇది గర్భిత భావం. నన్ను నమ్మము, మనస్ఫూర్తిగా ప్రేమింపము, ఇట్లు శోకింపకము. ఒంటి జడ కలిగి ఉండుట, నేలపై పరుండుట, ఎల్లప్పుడూ ఆలోచించుట, మలిన వస్త్రమును దాల్చుట, నిష్కారణంగా ఉపవాసం చేయుట నీకు తగినవి కావు. ఈ లోకంలో నీకు సాటి కాగల సౌందర్యవతి మరొకటి లేదు కదా. నీవు సౌందర్యములకు పరాకాష్టవు. ఓ భయస్వరూపురాలా, నేను సకల లోకములను చేయించి అతడి సంపదలన్నింటినీ తీసుకుని వచ్చింది. అవన్నీను నీదే, నా రాజమత్యను నీదే. ఇంతేలా నేను నీవాడిని. ఓ విలాసిని, ప్రసిద్ధములైన మహానగరములతో కూడి నిండిన ఈ సమస్త భూమండలమును నేను జయించి నీ కొరకై దానిని నీ తండ్రి అయిన జనకులకు ఇచ్చివేసేదను. నీకు ఇష్టమైన రీతిగా భోగములను అనుభవింపము, పానీయములు సేవింపము, నాతో రమింపము, నీ ఇష్ట ప్రకారం భూమి సంపదలను పంచిపెట్టు. ఓ మంగళప్రద, ఒక్కసారి ఇటు మరలి నా ఐశ్వర్యమును తేజస్సును కీర్తిని బావుగా పరికించము. ఓ సుందరి, నారచీరలను ధరించిన రాముని వలన నీకు ఒరుగునదేమి? రాముడు జయమును సంపదలను కోల్పోయినవాడు, పైగా అడవుల పాలైనవాడు. మునివ్రతను పాటించుతూ నేలపై శయనిస్తున్నాడు. ఇంతకును అతడు జీవించి ఉన్నాడో లేదో. నా చేత చిక్కిన నిన్ను రాఘవుడు మరలా పొందజాలడు. జానకి, నీ అందచందాలు నా మనసును హరించుతున్నాయి. నన్ను చేపట్టినచో నా అంతఃపురమున గల సర్వ సద్గుణ సంపన్నులైన ఎందరో కాంతలపై ఆధిపత్యము నీదేగును. నా వద్ద గల రత్న ధనరాశులను ముల్లోక సంపదలను అనుభవించు నాతో కూడా హాయిగా ఉండు. ఓ దేవి, తపస్సు, బలపరాక్రమములు, సంపదలు, తేజస్సు, కీర్తి, ప్రతిష్టలు మున్నగు వాటిలో ఏ విషయమునను రాముడు నాతో సమానుడు కాజాలడు. ఓ లలన, ధనరాశులను రాజ్యమును నీకు అప్పగించదను. భోగములను అనుభవింపము, నాపై ప్రేమ చూపు. అంతేకాదు, నీవారు కూడా హాయిగా ఆనందించవచ్చును. ఓ భయస్వభావరాల, మేరే బంగారు ఆభరణములను ధరింపము. సముద్ర తీరములను బావుగా పుష్పించి తుమ్మెదలు రాలయున్న వృక్షపంక్తులు గల వనములలో ఆతో చేరి విహరింపము. భయంకరంగా ఉన్న రాక్షసుని రావణుని పలుకులు విని దీనురాలైన సీతాదేవి దీనస్వరముతో ఆర్తితో నెమ్మదిగా ఇట్లు ప్రత్యుత్తరమునిచ్చాను. సుందరాంగిన సీతాదేవి దుఃఖార్తి ఏడ్చుతూ ఉండను. వణుకుతూ జాలిగొలుపు స్థితిలో ఆ సాధి తృణముచే బ్రహ్మాస్త్రంగా చేసి కాకాసునిపై ప్రయోగించిన తన పత్నినే ధ్యానించదు. గడ్డి పరుగును అడ్డుగా నుంచుకొని అస్మేరముఖి అంటే ముకుడించిన ముఖము గలది ఇట్లు పలికెను. నీ మనస్సును నా మీద నుండి తొలగించి నీ కాంతలపైకి మరలొచ్చు. పాపకర్ముడు సుసిద్ధిని ఆశించుట యుక్తము కానట్లు నీవు నన్ను ఆశించుట తగదు. ఉత్తమ సాధ్విగా వాసికెక్కిన వైదేహి రావణనీయడ నిర్లక్ష్యంతో అతను లెక్క చేయక ఇట్లు వచింపసాగాను. నేను పతివ్రతను, శ్రీరామచంద్రుని భార్యను, నీకు భార్యను కాజాలను. చక్కని ధర్మదృష్టి కలిగి ఉండము, సత్పురుషుల నియమైన జీవన విధానమును చక్కగా పాటింపము. ఓ విశారద, నీ భార్యల వలనే ఇతర సత్తులు కూడా రక్షింపదగిన వారిని గ్రహించుతూ నీకు నిన్నే ఉపమానంగా చేసుకుని నీ భార్యలతో రమ్మింపుము. తన భార్యలందు సంతృప్తి పడక చపల స్వభావంతో ఇంద్రియ చాంచల్యము గల నికృషుని పరవనితలు పరాహము పాలు చేసేదరు. ఈ దేశంలో సత్పురుషులే లేరా? ఉన్నతో నీవు వారిని అనుసరించట్లేదు కాబోలు. నీ బుద్ధి పెడదారి పట్టడం వలన సదుపదేశములను ఇచ్చినను రాక్షసులకు పోగాలను దాపరించినందున వక్ర మార్గం పట్టిన నీకు ఆ హితవచనములు చెవిటికి ఎక్కట్లేదు. సకల ఐశ్వర్య సంపన్నమైన ఈ లంకకు నీవు రాజు ఒకటి వలన నీ ఒక్క అపరాధ కారణముగా అది త్వరలోనే తప్పక నశించి తీరును. ఓ రావణ, దూరదృష్టి లేని పాపకర్ముడు తాను చేసిన అపరాధముల ఫలితముగా సావుదెబ్బలకు లోనవు. అప్పుడు అతను చూచి ఎల్లన్నూ సంతోషించరు.
పాపిపోయిన నీవును నశించినప్పుడు నీ వలన ఇడుములు పాలైన వారు హింసలకు లోనైన దేవగంధర్వాదులు మంచి జరిగినది ఈ దుష్టులకు ఎట్టి దురవస్థ పట్టవలసిందే అని అనుకుంటూ మిక్కిలి సంబరపడుదురు. ఎట్టి ధనాశలకు కానీ ఐశ్వర్యాది ప్రలోభములకు కానీ నేను లొంగిడిదానను కాను. సూర్యుని నుండి కాంతి వేరుగానట్లు శ్రీరాముని నుండి నేను వేరుగాను. ఓ సాధు రావణ, వనంలో సంచరిస్తూ ఆడ ఏనుగును గజరాజుతో చేర్చినట్లు దుఃఖాత్మైన నన్ను శ్రీరాముడితో చేర్చును. ఓ రావణ, నీవు దుర్మరణం పాలు కాకుండా నీ రాజ్యాధికారం సుస్థిరముగా నిలుపుకోరుకున్నచో మహాపురుషుడైన శ్రీరాముతో సఖ్యము చేయటయే యుక్తం. శ్రీరామచంద్రుడు ధర్మజుడుగా శరణాగత వత్సలుడుగా మిక్కిలి వాసెక్కినాడు. నీవు బ్రతికొండదల చింతతో ఆయనతో మైత్రిని నెరపటయే క్షేమం. శరణు కోరిన వారిని అనుగ్రహించినట్టు ఆ స్వామిని నీవు ప్రసన్నం చేసుకును. నీవు జితేంద్రియుడవై నిర్మల మనస్తో నన్ను ఆయనకు అప్పగింపు. ఓ రావణ, నేను నుడివిన ఈ రీతిగా నన్ను శ్రీరామచంద్ర ప్రభువుకు సమర్పించినతో నీకు మేలు కలుగును, లేనితో నీకు మరణం తప్పదు. జగత్ప్రభు శ్రీరాముడు అనుగ్రహించినతో నీ వంటి వారిని చంపుట తథ్యము. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం.